టు మ్యాగ్నెట్ టీవీ రమణీయం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. విభిన్న రంగాల్లో ఉరుకుల పరుగుల జీవితంలో మనకు కనిపించే కొంతమందిలో ఒక ఆధ్యాత్మిక కోణం ఉంటుంది. ముఖ్యంగా రమణ మహర్షుల వారి ఫాలోవర్స్ని, ఆయన జ్ఞానాన్ని అనుభూతి చెందిన వారిని మీకు ఈ కార్యక్రమంలో భాగంగా పరిచయం చేస్తూ వస్తున్నాను. టెక్నికల్గా, సైబర్ క్రైమ్స్ పరంగా ఇలా మనందరికీ సుపరిచితమైనటువంటి నల్లమోతు శ్రీధర్ గారిలో ఒక రమణ డివోటీ ఉన్నారు. ఆయనలోని రమణతత్వాన్ని మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. నమస్కారం. నమస్తే కృష్ణ. రమణ మహర్షి మీ జీవితంలో మీకు ఎప్పుడు పరిచయం అయ్యారు? ఆల్మోస్ట్ పాసివ్లీ యాక్టివ్లీ వింటూ ఉండటమే తప్పించేసి నేను లాస్ట్ 4 years నుంచి ఫస్ట్ టైం 4 years బ్యాక్ అరుణాచలం వెళ్ళటం జరిగింది. సో వెళ్ళిన ఫస్ట్ టైమే ఇది నా ప్లేస్ అనిపించింది. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు చాలామంది రకరకాలుగా అరుణాచలంకి వెళ్ళకముందు వెళ్ళిన తర్వాత ఈ టైప్ ఆఫ్ రకరకాల ఇంటర్ప్రిటేషన్ చూస్తూ ఉండేవాళ్ళు. సరే ఇదంతా కూడా మైండ్లో కొన్ని సందర్భాల్లో వచ్చేటప్పటికి యూట్యూబ్లో 2-3 పాసివ్గా వీడియోస్ అవి చూసేసి అక్కడికి వెళ్ళాక ఇలా చేయాలి ఇలాంటివంతా కూడా చూసిన తర్వాత నాకెందుకో తర్వాత చూడబుద్ధి కాల. ఎందుకంటే ఐ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో కండిషన్ చేయబట్టడం అనేది నాకు ఇష్టం లేదు ఎప్పుడు కూడా. సో క్లీన్ స్లేట్గా అరుణాచలం వెళ్ళి ఉన్నాను. అప్పటికే నేను ధ్యాన సాధన చేస్తుండేవాడిని 2011 నుంచి. సో అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమంలో ధ్యానం చేస్తే ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పేసి చాలామంది చెబుతుండగా విన్నాను. సరే అదేంటో నేనే ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి అన్న పద్ధతిలో వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఒక మనిషి ధ్యాన సాధకుడు, ఒక మనిషి తనను తాను జయించాలంటే అరుణాచలం వెళ్ళటం అనేది చాలా అవసరం. ఎందుకంటే బయట ప్రపంచంలో ఉండి కూడా జయించవచ్చు, కానీ నేను ఒక 1 నెల రోజులు సాధన చేస్తే వచ్చే ఎక్స్పీరియన్స్కి అక్కడ గంట సాధన చేస్తే వచ్చే ఎక్స్పీరియన్స్కి అంత డిఫరెన్స్ ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమంలో అలా కూర్చొని ఉంటే కనుక వాస్తవంగా ఎలక్ట్రోమాగ్నెటిజం వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, ఎలక్ట్రోమాగ్నెటిజం నా బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తుంది అదంతా సటిల్గా నేను గమనించగలుగుతాను. ఎందుకంటే చాలా కాలం నుంచి సాధనలో ఉన్నాను కాబట్టి. ఎలక్ట్రోమాగ్నెటిజం ఎలా ఉంటుందంటే కృష్ణవేణి గారు, ఒక తలంతా గుంజేస్తున్నట్లు పట్టేసేస్తున్నట్లుగా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఫోర్స్ అంతా కూడా మన చుట్టూ ఉన్నట్లుగా. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ మెకానిజం కావచ్చు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ కావచ్చు. కానీ అది తెలియకుండానే ఆ మ్యాగ్నెటిజం అనేది మనం పర్సీవ్ చేయగలుగుతాం. సో ఎంత లో ఎనర్జీతో వెళ్ళిన వాళ్ళైనా కూడా అక్కడికి వెళ్ళంగానే తెలియకుండా, సమయం తెలియకుండా అలా ఉండిపోతారు. ఎందుకంటే ఒకటే రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్న శక్తి అది. అట్ ద సేమ్ టైం అక్కడికి వచ్చే చాలామంది గొప్ప సాధకులు, ఎంత గొప్ప సాధకులు అంటే వాస్తవంగా మన దేశంలో కావచ్చు, విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కానీ రోజుల తరబడి అక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చొని సాధన చేస్తూ ఉంటారు. తిండి నిద్ర ఇలాంటివి ఏమీ లేకుండా అలాగే కూర్చొని సాధన చేసే వాళ్ళని నేను చూస్తున్నాను. సో ఈ ఎనర్జీ అంతా కూడా గ్రూప్ కాన్షియస్నెస్ అనేది అంతా కూడా ఒక మనిషి తన యొక్క దేహం యొక్క అనురక్తిని కానీ ఇది కానీ మర్చిపోయేసి, సమయాన్ని మర్చిపోయేసి యూనివర్స్లో ట్రాన్సెండెంట్ అయ్యేటప్పుడు, విశ్వంలో కలిసిపోయేటప్పుడు, విశ్వము ఈ మనిషి, ఈ సోల్, మనిషి అంటే కదా దేహం తీసేయండి, ఈ సోల్, ఈ రెండు ఒకటే అని చెప్పేసి ఈ స్థితిలోకి వచ్చినప్పుడు ఎనర్జీ ఫోర్స్ అంతా కూడా చాలా స్పైక్ అవుతుంది. యాక్చువల్లీ మీరు ఈ స్పైక్ అనేది మీరు జీవజాతుల్లో, జంతువుల్లోని, వీటన్నిటిలోనూ మీరు చూడలేరు. ఎందుకంటే మనిషి ఆలోచన శక్తికి, అలాగే మనిషి ఇంటర్నల్గా వచ్చేటప్పటికి ఓవరాల్ ఎనర్జీ ప్యాటర్న్కి, ఎనర్జీ స్వీకరించగలిగే శక్తికి, జీవజాతులకు ఎనర్జీ స్వీకరించగలిగే శక్తికి చాలా డిఫరెన్స్ ఉంది. సో మనిషి తన శరీరాన్ని, తన మనస్సును అధిగమించగలిగితే, ఒక్క వ్యక్తిగా అధిగమించగలిగితే అతని ఇల్లు వచ్చేటప్పటికే మీరే సాధన చేస్తున్నారనుకోండి, మీ ఇంట్లో వచ్చేటప్పటికి సింపుల్గా ఎనర్జీ ప్యాటర్న్స్ బాగా చేంజ్ అవుతాయి. అదే రమణాశ్రమానికి వెళ్ళేసి గ్రూప్ ఆఫ్ పీపుల్, అది కూడా సాధనలో ఎంతో కాలంగా చేస్తూ ఉన్నవాళ్ళు, తమను తాము జయించిన వాళ్ళు అక్కడ కూర్చొని చేస్తూ ఉంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ అసలు వర్ణనాతీతం అండి. చాలామంది రమణాశ్రమం అనగానే గుర్తుకొచ్చేది గిరి ప్రదక్షిణ. ప్రకృతిలో హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ కూడా అదే స్థాయిలో ఉంటుందని ఎంతోమంది అంటారు. కానీ ఇంత పెద్ద యూనివర్స్లో గిరి ప్రదక్షిణకి ప్రత్యేకమైన స్థానం ఎందుకుంది? అక్కడ ఎనర్జీస్ ఎలా గెయిన్ అవుతున్నాయి? ముఖ్యంగా చెప్పాలంటే అగ్నిలింగం ఏదైతే ఉందో, అగ్నిలింగం అనేది ఎప్పుడు కూడా ఇట్ ఎమిట్స్ ద ఎనర్జీస్ అండి, హయ్యెస్ట్ ఎనర్జీస్ ఎమిట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనిషి మాయ అని చెప్పేసి మనం ఏదైతే 3 డైమెన్షన్ వాళ్ళు అనుకుంటూ ఉన్నామో, ఈ మాయ మొత్తాన్ని కూడా డిజాల్వ్ చేసి, అసలు మాయ ఎక్కడి నుంచి తయారవుతుంది?
మనిషి దృష్టిని బట్టి కావచ్చు, నా సఫరింగ్లో నేనుంటే నేను ఒక దృష్టితో చూస్తాను, నా సంతోషంలో నేను ఉంటే కనుక ఇంకో దృష్టితో చూస్తాను. ఈ రెండూ కూడా మాయే. సఫరింగ్ నుంచి వచ్చే దృష్టి మాయే, అక్కడి నుంచి హ్యాపీనెస్ నుంచి వచ్చేది కూడా మాయే. ఇలాగా రకరకాల విషయాలు రకరకాల దృష్టిలు కలిగి ఉండేసి నేను మాయలో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు, మీకు అరుణాచలం వెళ్తే కనుక గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ లోపల ఉండే మైండ్లో ఉండే అప్పటిదా కన్ఫ్యూజ్ థాట్ ఆఫ్ ప్యాటర్న్స్ అంతా కూడా, థాట్ ప్యాటర్న్స్ అంతా కూడా పూర్తిగా కూడా బ్యాలెన్స్ చేయబడతాయి. కంప్లీట్ మైండ్ అంతా న్యూట్రలైజ్ అవుతుంది, క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. ఒక రకమైన ఆ మ్యాగ్నెటిజం వలన, ఏదైతే మన అగ్నిలింగం వలన వస్తున్నా ఎలక్ట్రోమ్యాగ్నెటిజం వలన మనిషిలో యాక్చువల్లీ నర్వస్ సిస్టమ్ అండి, నేను సైంటిఫిక్ ఆస్పెక్ట్లో చెప్పాలంటే ఒక మనిషిలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అయినప్పుడు ఓవర్ థింకింగ్ కానీ, కన్ఫ్యూజన్ ఆఫ్ థాట్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడు డిస్టర్బ్ అవుతుందంటే కనుక ఓవర్గా థింక్ చేసి ఈ కేంద్రీయ నాడీ వ్యవస్థ దాన్ని హ్యాండిల్ చేయలేని కండిషన్కి వచ్చిన తర్వాత కొంతకాలానికి ఇప్పుడేమవుతుంది, ఆలోచనల వలన ఇది ఇంబ్యాలెన్స్ అయింది, ఇప్పుడు ఇది ఇంబ్యాలెన్స్ అయిన వలన ఆలోచనలు ఇంకాస్త పెరుగుతాయి. సో ఇదంతా సైక్లిక్, టూ వే. ఓకే. సో ఎప్పుడైతే మీరు అరుణాచలము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమవుతుందంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా పారాసింపథటిక్ నర్వస్ సిస్టము, సింపథటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యేసి మనిషిని కామ్ డౌన్ చేసి, అంటే అప్పటిదాకా ఏంటంటే భయాల మధ్య, ఆందోళనల మధ్య అలర్టెడ్ స్టేట్లో ఉండే బేటా స్టేట్ ఆఫ్ కాన్షియస్ నుంచి ఆల్ఫాలోకి మెల్లగా స్లో డౌన్ చేసేసి, ఓకే ఏమీ లేదు అంతా హాయిగానే ఉందని చెప్పేసి అని ఒక భద్రమైన భావనని అక్కడికి వెళ్ళగానే కలిగిస్తుంది. నాకు ఇంకొక డౌట్ శ్రీధర్ గారు, సాధారణంగా మనుషులు ఒక గుంపుగా ఉన్న చోట ఒక్కొక్కరి ఆలోచన విధానం వాళ్ళ ఎనర్జీస్ డిఫరెంట్గా ఉంటాయి. కొందరిలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, కొందరిలో విపరీతమైన స్వార్థం కోరికలతో వస్తారు అక్కడికి కూడా. ఇటువంటి గిరి ప్రదక్షిణ ఈ మధ్య వాంఛన కోసం జరుగుతుంది. యాక్చువల్గా రమణుల వారు మోక్షాన్ని చెప్పిన వ్యక్తి అయినా కోరికని కాదు. ఇంతమంది తిరుగుతూ ఉంటారు కదా, ఈ మధ్య బాగా జనం ఉంటున్నారు. అప్పుడు మీరు సపోజ్ మోక్ష సాధన కోసమే వెళ్ళారు గిరి ప్రదక్షిణకి, పక్కన మీ చుట్టూ తాకుతూ వెళ్తున్న వాళ్ళంతా లౌకిక వాంఛలతో ఉన్నారు. డిస్టర్బెన్స్ ఏమి ఉండదు ఒక మనిషి? ఏమీ ఉండదు. ఎందుకు ఉండదంటే అరుణాచలంలో అసలు అలా ఉండదు. ఎందుకు ఉండదంటే అరుణాచలంలో ఉండే మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఈ మనుషులు అంటే ఇక్కడ లక్షల మంది వచ్చినా కూడా ఆ మ్యాగ్నెటిజంలో కామ్ డౌన్ అవ్వాల్సిందే. ఓకే. సో వీళ్ళ వలన మనము సాధకులుగా వచ్చే ఇంపాక్ట్ ఏమీ ఉండదు. ఓకే. మీరు చుట్టూ కబుర్లు చెప్పుకోనేయండి, ఏం చేయనండి, ఎలా అయినా ఉన్నాయండి, మహా అయితే యాజ్ ఏ హ్యూమన్ టెండెన్సీలో మనం ఏమనుకుంటామంటే వీళ్ళు ఎక్కడ కూడా వచ్చి కబుర్లు చెప్పుకుంటున్నాను ఒక చిన్న కామెంట్ జడ్జిమెంట్ మనం అనుకుంటామని తప్పించి ప్రాక్టికల్గా చెప్పాలంటే అంతకు మించి ఒక 4 అడుగులు వేసాక మళ్ళీ మన పాత మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే అక్కడ ఉండే న్యూట్రలైజింగ్ పవర్ అది. ఓకే. ఆ గిరి చుట్టూ ఆ ఎనర్జీ ఫామ్ అయ్యి ఉంది 100%. ఎందుకంటే యాక్చువల్లీ రమణ మహర్షి తను గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ అప్పుడు లోయర్ రింగ్ ఒకటి ఉండేదంట. సో అక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ వాస్తవంగా అక్కడ నాట్ ఓన్లీ గిరి అండి, అక్కడ దేవతలు ఎంతోమంది ఋషులు ఇంటర్నల్గా సటిల్ ఫోర్సెస్గా వచ్చేటప్పుడు ఎంతోమంది సాధకులు సటిల్ ఫోర్సెస్గా అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే కనుక మనిషి దేహ రూపంలో ఉన్న వ్యక్తిని మాత్రమే ఈ మనిషి ఉన్నాడు అని చెప్పేసి మనం చెబుతున్నాం. కానీ ఎప్పుడైతే కనుక జన్మరాహిత్యం వస్తుందో ఒక సాధకుడికి, జన్మరాహిత్యం వచ్చిన తర్వాత నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టు ద వరల్డ్లో యూనివర్స్గా అని చెప్పేసి అనుకున్నప్పుడు సటిల్ ఫోర్స్గా యూనివర్సల్ పర్మిషన్తో సటిల్ ఫోర్స్గా వచ్చేటప్పటికే ఇక్కడ శక్తి రూపంలో ఇక్కడ ఉండే వ్యక్తులకు సంబంధించి కానీ సమాజానికి సంబంధించి కానీ ఎనర్జీని అందిస్తూ వీళ్ళ యొక్క థాట్ ప్యాటర్న్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఎవరిని అడిగితే కనుక అడగటం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళేసి ఐ ఆల్వేస్ ఇన్వైట్ రమణ మహర్షి గైడెన్స్. ఎప్పుడు నేను డిఫరెంట్ క్వాంటమ్ ఫిజిక్స్ వీటన్నిటిలో కొన్ని రెసిడెంట్ ఎఫెక్ట్లో సో ప్లీజ్ గివ్ మీ ప్రాపర్ గైడెన్స్ అని చెప్పేసి రమణ మహర్షిని అడగటం. అంటే అడగటం అనేది చేస్తే సేమ్ ఒకటి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాను, రెండోది జిజ్ఞాసతో అడుగుతూ ఉన్నాను నాకు గైడెన్స్ కావాలని. ఇక్కడ అరుణాచలంలో జరిగేది ఏంటంటే అక్కడ ఎంతోమంది సాధకులు అలాగే సటిల్ ఎనర్జీ రూపంలో భౌతికంగా కనపడరు, సో కళ్ళకి కనపడరు. సో ఆ మ్యాగ్నెటిజం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళంతా ఎమిట్ చేసే మ్యాగ్నెటిజం ద్వారా వస్తుంది, అలాగే అగ్నిలేఖం ద్వారా వస్తుంది. సో అందుకనే ఎప్పుడైతే చాలామంది తమ లైఫ్ అనేది ఓకే ఎవ్రీథింగ్ బాధ్యతలన్నీ అయిపోయింది అనుకుంటే అరుణాచలం వీళ్ళు ఎందుకు సెటిల్ అవ్వాలని చెప్పేసి అనుకుంటారంటే యాక్చువల్లీ అక్కడ నుంచి వచ్చే గైడెన్స్ ఆ సమీపంలో సాధకులుగా
ప్రోగ్రెస్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, అలాగే సటిల్ ఎనర్జీస్ నుంచి గైడెన్స్ లభిస్తుందని చెప్పేసి ఒక రకమైన నమ్మకం కూడా. ఓకే సార్, మీ దగ్గర ఒక చిన్న మిషన్ ఉంటుంది కదా, ఆరా టెస్ట్. ఇది హ్యూమన్ అంటే కోరిక. మనం మహర్షుల వారి జీవితం కానివ్వండి, అరుణాచల వైశిష్టం కానివ్వండి, మనం కాదు, చాలా ప్రపంచం అంతా తెలిసిందే. బట్ మనలో ఏం మార్పు వచ్చింది? నేను అరుణాచలం రాకముందు నా ఆరా, అరుణాచలంలో ఉన్నప్పుడు నా ఆరా, అలా టెస్ట్ చేసుకోవడం అనేది కొంచెం క్యూరియస్ ఉంటుంది. మీరు అలాంటి ప్రయోగం ఏదైనా చేశారా అక్కడ? చేశానండి. వాస్తవంగా ఏంటంటే అరుణాచలం వెళ్ళిన తర్వాత ఆరా స్కాన్ చేసినప్పుడు కంప్లీట్ అన్ని చక్రాస్ ఎనర్జీస్ పెరగడం నేను చూస్తున్నాను. అక్కడ అంతసేపు కూడా పూర్తిగా కూడా ముఖ్యంగా క్రౌన్ చక్ర, తాడై చక్ర పూర్తి హైయెస్ట్ స్టేట్కి వెళ్ళడం అనేది నేను చూస్తున్నాను. అప్పర్ 3 చక్రాస్, థ్రోట్ చక్ర కూడా. సో వాస్తవంగా అదేంటంటే యూనివర్సల్ కనెక్షన్ అక్కడ ఉండటం వలన మనిషికి ఎప్పుడూ కూడా ఇంకా మాయలోకి చేర్చేవి కింద 3 చక్రాస్ అండి. ఇక హార్ట్ చక్ర ఏంటంటే న్యూట్రలైజెస్ అనుకోండి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ ప్యాటర్న్ చేంజ్ అవ్వడం నేను గమనించున్నాను. ఇంకా ఫార్చునేట్లీ ఏంటంటే అక్కడ నేను ఉండంగా రమణ మహర్షి ఆశ్రమంలో అక్కడ ఉన్న వైబ్రేషన్ నేను రికార్డు చేస్తున్నాను. రికార్డు చేసినప్పుడు అదేమవుతుందంటే ఆ వైబ్రేషన్ మొత్తాన్ని క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే టెక్నిక్తో నా ప్రొఫైల్లోకి నేను రికార్డ్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, అక్కడ జస్ట్ ఆ డివైస్ పెట్టేసి అక్కడ ఉండే ఎనర్జీని రికార్డ్ చేస్తే కనుక దాన్ని వైబ్రేట్ అనే బటన్ ప్రెస్ చేసి నా ఎనర్జీ ఫీల్డ్లోకి, నేను అరుణాచలం వెళ్ళకపోయినా కూడా నా ఎనర్జీ ఫీల్డ్లోకి ఆ ఎనర్జీ అనేది వస్తుంది, అక్కడ ఉన్న ఎనర్జీ. ఓకే, ఇప్పుడు మీ దగ్గర అది ఉంది, సేవ్ చేస్తున్నా, కంప్లీట్ సేవ్ చేసి ఉంది. సో ఎప్పుడైనా కానీ లోగా అనిపించినా కూడా నేను దాన్ని వైబ్రేట్ కొట్టుకుంటే నా ఎనర్జీ ఫీల్డ్లోకి, ఏదైతే కనుక శక్తిమయ కోసం అని చెప్పేసి అని అంటూ ఉంటాము, ఎనర్జీ బాడీలోకి అదంతా వస్తుంది. ఎనర్జీ బాడీ కూడా ఇప్పుడు ఇది అందరికీ మనకు కనిపించేది ఇది ఫిజికల్ బాడీ. మన చుట్టూ ఒక ఆరా, ఆ ఎనర్జీ బాడీ కొంతమందికి తక్కువ ఉంటుంది, సాధనలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అంటారు కదా. మీరు ఆ వైబ్రేట్ కొట్టడం వల్ల ఎవరి ఎనర్జీస్ ఏ స్థాయిలో ఉన్నా న్యూట్రల్ చేయగలుగుతుందా దాన్ని? ఇప్పుడు నేను నా ప్రొఫైల్లో నేను రికార్డ్ చేసుకున్నాను కాబట్టి అలా. ఇప్పుడు ఉదాహరణకి మీరు వెళ్ళారనుకోండి, ఆ మూమెంట్కి మీ ప్రొఫైల్లోకి అక్కడ ఎనర్జీ రికార్డ్ చేసినా కానీ ఇక నుంచి ఎప్పుడైనా కూడా మీ ఎనర్జీ బాడీలోకి ఆ పర్టికులర్ అరుణాచలం ఎనర్జీని మీరు వైబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు రమణ మహర్షి గారి ఆశ్రమానికి ఎన్నోసార్లు వెళ్ళాను అని చెప్పారు. మీకు అక్కడ బాగా గుర్తున్న అనుభూతి, స్పెషల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు సాధనలో ఉన్నప్పుడు? ఎలక్ట్రోమాగ్నెటిజం అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే ఒక రకమైన అలౌకికమైన అనుభూతి అండి. అసలు ఎక్కడ ఉన్నామో, యాక్చువల్లీ నేను విడిగా కూడా సాధనలో టైము స్పేస్ ఇవన్నీ అధిగమిస్తా, కానీ అక్కడ కొన్నిసార్లు అసలు నేను ఉన్నానా లేదా ఏమి నాకు ఆ స్పృహ తెలియదు. ఆ స్పృహ తెలియని స్థితి అనేది ఒక్కసారి ఐ లాస్ట్ మై సెల్ఫ్ అనే స్థితి అనేది ఒక 3 to 4 minutes పాటు కంటిన్యూస్గా, తర్వాత నేను చూసుకుంటే గబక్కన ఉలికిపడి చూసుకుంటే కనుక ఓకే ఐఎమ్ హీర్ అని చెప్పేసి అని ఇది వచ్చింది. అదొకటే. రెండోది ఏంటంటే అక్కడ సాధకుల నుంచి రెజినేట్ అవుతుందండి చాలామందికి. నేను గమనించింది యాక్చువల్లీ, నేను ఇండియన్స్లో పెద్ద గమనించలేదు కానీ వెస్ట్రన్ సొసైటీ నుంచి ఒక 2-3 సాధకులు నేను వెళ్ళిన ప్రతిసారి గమనిస్తూనే ఉన్నాను. అట్లీస్ట్ ఒక 2-3 నుంచి అయినా కూడా వాళ్ళ నుంచి జస్ట్ మనం ఏం చేస్తామంటే రమణ మహర్షి ఆశ్రమంలో ఇలా ఒక రౌండ్ ఇలా తిరిగి వచ్చేసేస్తాం. వచ్చేటప్పుడు ఆ కిటికీల్లోనే ఎక్కడో కూర్చొని ఉంటారు, లేకపోతే పక్కన ఎక్కడో కూర్చుంటారు. వాళ్ళ దగ్గరికి పాస్ అవుతూ ఉండే కొద్ది ఒక టైప్ ఆఫ్ షాక్ కొట్టిన ఫీలింగ్ అనిపిస్తుంది. అంత ఎనర్జీ, అంత సాధన ధ్యానం వాళ్ళది. అట్లాంటివి కాశీలో మనం చూస్తూ ఉంటాం, అటువంటి సాధకుల్ని మళ్ళీ అరుణాచలంలో చూస్తూ ఉంటాం. మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు తలలో ఒక రకమైన, అంటే ఇప్పుడు మనం బాగా మెడిటేటివ్ స్టేట్లో ఉన్నప్పుడు ఒక వెయిట్, ఒక ఏదో తెలియని ఒక ఫీలింగ్, కొంతమందికి ఒక వైబ్రేషన్ ఇదంతా ఉంటుంది కదా. ఏ సాధనలో ఉన్న వాళ్ళకి ఎటువంటి అనుభూతి కలుగుతుందండి అక్కడ? ముఖ్యంగా అంటే నిజంగా గమనించగలిగితే కనుక ఈ హెడ్ అంతా హెవీగా ఉన్న ఫీలింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసేస్తుందండి. అంటే హెడ్ అంతా గుంజేస్తున్న ఫీలింగ్ అనేది, అది ఎలక్ట్రోమాగ్నెటిజం వలన. కొంతమందికి పర్సీవ్ చేయలేదు. అంటే చాలామందికి ఏమవుతుందంటే ఇంకా సాధన లేకపోతే అక్కడ కూర్చున్నా కూడా సటిల్గా చేంజ్ వచ్చి ఉంటుంది, కానీ వాళ్ళు గమనించగలిగేటంత క్లారిటీ లేదు. ఎందుకంటే దే ఆర్ మోర్ ఇన్ టు ద కన్ఫ్యూజ్డ్ థాట్ ప్యాటర్న్. సో ఎప్పుడైతే ఆలోచన అనే దాన్ని పూర్తిగా పక్కన పెట్టగలుగుతామో, చాలా కాలం పాటు మీరు ఇంతకుముందే సాధన చేసి వచ్చి అరుణాచలంకి వెళ్ళిపోతే కనుక ఈ సాధనలో మీరు ఏం చేస్తున్నారు, మీ సెన్సెస్, మీ జ్ఞానేంద్రియాలంతా కూడా ఎలా పనిచేస్తున్నాయో, ఎంతవరకు పనిచేస్తున్నాయో, ఎక్కడెక్కడ ఏ చిన్న చేంజ్ వస్తుందో సెల్ఫ్ అవేర్నెస్ అనేది మీరు సాధించగలిగి ఉంటారు. ఈ అవేర్నెస్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిన వెంటనే మీ సెల్ఫ్ అబ్జర్వేషన్ వచ్చేటప్పుడు చాలా ఈజీగా ప్రస్ఫుటంగా తేడా తెలుస్తుంది. సాధన లేకుండా వెళ్ళామనుకోండి, మీ లోపల ఏం చేంజ్ వచ్చినా కూడా మీ సెన్సెస్ పట్ల అప్పటిదాకా పూర్తి ప్రజ్ఞ లేదు.
జస్ట్ ఏదో బతుకుతున్నాం తప్పించేసి అవి ఆటోమేటిక్గా అవే డ్రైవ్ చేస్తున్నాయి తప్పించి వాటిని గమనించి నాలో ఈ మార్పు వచ్చింది అనేటంతా అబ్జర్వేషన్ క్యాపబిలిటీ మనకు లేదు కాబట్టి అక్కడికి వెళ్ళినా కూడా పెద్ద తేడా అనిపించదు. సో సాధకులకి అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ అనేది అల్టిమేట్ అండి. సో వెన్ యూ హ్యావ్ ప్రాపర్ ప్రాక్టీస్ ఏది మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఉంటే కనుక రియల్లీ ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకొంచెం ఈజీగా ఇంకొంచెం త్వరగా మనం గెయిన్ చేయగలుగుతాం అక్కడ ఎనర్జీని అంతా కూడా. తర్వాత రమణుల వారంటేనే మౌనం. మాట్లాడి ఒక గొప్ప వక్త జనాన్ని ఆకర్షిస్తారు అనేది మనం వింటాం, కానీ రమణుల వారు మౌనంతో ఆకర్షించారు. మౌనం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మాట్లాడకుండా ఉంటే అయిపోతుంది అని, కానీ మనోవాక్ కర్మల్లో మౌనం ఉండాలనేది ఆయన చెప్పారు కదా. మీరు ఆయనను చూసినందుకు, ఆయనను చదివారు, అరుణాచలం వెళ్ళారు, రమణుల వారి గురించి అవగాహన ఉంది, మీరు ఇంత ప్రయోగం చేస్తున్నారు కదా, నిజంగా మౌనం ఏ స్టేట్ ఆఫ్లో మౌనం ఉండాలి, అలా మౌనంగా ఉండడం వల్ల రిజల్ట్ ఏమవుతుంది, నిజంగా ఒకవేళ మైండో మాటో కంట్రోల్ చేసినప్పుడు వచ్చే మనకు తేడా ఏంటి లైఫ్లో? మౌనం అనేది మీరు అన్నట్లు బయటకు మాట ఆపుకొని ఉండటం అనేది నిజంగా చెప్పాలంటే కనుక అది ఒక రకంగా మనస్సుని అణిచివేయటం కింద లెక్కండి. చాలామంది సరే బయటకి మాట నాపేస్తూ ఉంటారు, దానివల్ల థ్రోట్ చక్ర ఇంబ్యాలెన్స్ వస్తుంది. చాలామంది బయటకు మాట ఆపేయటం కాదు మౌనం అంటే, లోపల అలజడిని ఆపేయటం. మౌనం అంటే భావోద్వేగాలని పూర్తిగా ఆపేయటం అంటే కూడా దాన్ని బలవంతంగా కూడా కాదు. ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో ఆ మౌనంలో ఏమవుతుందంటే శూన్యత నుంచి మాత్రమే క్వాంటమ్ ఫీల్డ్ యూనివర్స్ అనేది వ్యక్తమవుతుంది. ఫస్ట్ ఈ విషయం చాలామందికి అర్థం కాదు. మేనిఫెస్టేషన్ శబ్దం, మేనిఫెస్టేషన్ భావోద్వేగం. యాక్చువల్లీ చెప్పాలంటే మేనిఫెస్టేషన్ ఏంటి, నా లోపల ఒక కోపమో సంతోషమో దుఃఖమో ఏదో వ్యక్తపరచాలని చెప్పేసి లోపల నుంచి తన్నుకొస్తుందా, దాన్ని అలాగే అణిచిపెట్టి ఉన్నా లేదా దాన్ని బయట వ్యక్తపరిచినా కూడా అది ఒక ఎనర్జీ ప్యాటర్నే. సో ఎనర్జీ ప్యాటర్న్ అనేది ఏంటి, ఈ ప్యాటర్న్కి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అపరిమితమైన విశ్వశక్తి నుంచి ఒక పరిమితమైన దేహంలోకి ఈ పర్టికులర్ ప్యాటర్న్ అనేది ఒక రూపాన్ని సంతరించుకొని దాన్ని వ్యక్తం అవ్వాలని చెప్పేసి ట్రై చేస్తుంది. అపరిమితమైన అసలు మేనిఫెస్ట్ అవ్వని ఒక రూపం సంతరించుకొని స్థితిలో ఉన్నదాన్ని నేను రూపం సంతరించుకోవాల్సిన అవసరం ఏంటి? నేను మాయను సృష్టించుకోవడానికి నేను రూపాన్ని సంతరిస్తున్నాను. సో నేను ఎప్పుడైతే మౌనం దాల్చుతానో, ఎప్పుడైతే కనుక సాధన చేస్తానో, అపరిమితమైన నా ఎనర్జీ నా శరీరంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని అలాగే విట్నెస్ సాక్షిభూతంగా చూస్తాను తప్పించి దానికి ఒక నా సొంత వెర్షన్ ఆఫ్ మాయలో రూపాన్ని ఇవ్వడానికి నేను ప్రయత్నించను. సో ఆటోమేటిక్గా అవుతుంది. సో నీ యూనివర్స్తో కలిసి ఉన్నట్లు అవుతుంది. ఇప్పుడు చాలామంది జనాలు మాయలు, సిద్ధులు వీటిని ఇష్టపడతారు. సాధనలో సిద్ధులు రావడం అనేది అత్యంత సహజమైన ప్రక్రియ. దాని పట్ల ఆకర్షితులు అయితే మళ్ళీ సాధన నుంచి కింద పడతారని మన పెద్దవాళ్ళందరూ చెప్తారు కదా సార్. ఒక అవయవం పనిచేయడం మనం క్లోజ్ చేస్తే దాని ఎనర్జీ చాలా పెరుగుతుంది, మనం మళ్ళీ పనిచేసే టైంకే అంటారు. మౌనం, మనం మాట్లాడడం మానేసి ఇన్నర్గా కూడా సైలెన్స్ అంటే ఆలోచన అన్నిటి నుంచి సైలెన్స్ అవుతే ఆ మనిషి ఎనర్జీ ఏ రేంజ్కి వెళ్తుంది, అది వాక్శుద్ధి అనేది అప్పుడైనా వచ్చేది. చాలామంది మాట్లాడొద్దు, మీరు మౌనంగా ఉండి సడన్గా మాట్లాడితే పాజిటివ్ మాట్లాడండి, నెగిటివ్ అనకండి అని భయపడుతుంటారు, ఎందుకంటే ఆ వాక్కు ఫలిస్తుందేమో అని భయం. ఈ వాక్శుద్ధి అనేది సైంటిఫిక్గా మీరు ఎట్లా చెప్తారు? యాక్చువల్లీ ఇందాక ముందు నేను అన్నట్లుగా ఎనర్జీ అనేది ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఎనర్జీ అనేది మౌనంగా ఉంటే ఎలా పెరుగుతుందని చెప్పేసి చూస్తే, ఇంతకుముందు నేను అన్నట్లు మేనిఫెస్టేషన్ అనేది అపరిమితమైన ఎనర్జీ నాకు కాస్మిక్ ఎనర్జీ కావచ్చు, ఆహార రూపంలో కావచ్చు, ఇలాగ రకరకాల ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ నా దానిలోకి వస్తుంది. ఈ వచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని ఇలా వదిలేయాలి తప్పించేసి నేనేం చేస్తున్నాను, మాటల రూపంలోనో భావోద్వేగాల రూపంలోనో రకరకాల ఎక్స్ప్రెషన్స్ రూపంలోనో లేదా రాయటం రూపంలో రకరకాలుగా నేను మేనిఫెస్ట్ చేస్తూ వెళ్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఇప్పుడు మీరు ఉన్నారు, నేను మీతో ఇంత వివరంగా చెప్పగలుగుతున్నాను కాబట్టి ఎనర్జీని నాకు వచ్చిన కాస్మిక్ ఎనర్జీ ఇంటెలిజెన్స్ రూపంలో నాలెడ్జ్ రూపంలో వచ్చిన కాస్మిక్ ఎనర్జీ మొత్తాన్ని నేను ప్రాపర్గా బయటకు చెప్పగలుగుతున్నాననే సంతృప్తి నాకు ఉంటుంది. కాబట్టి ఐఎమ్ గెటింగ్ ద ఎనర్జీ, ఐఎమ్ రిలీవింగ్ ద ఎనర్జీ. ఎప్పుడైతే నేను ఎనర్జీని పొందుతున్నాను, దీనిని మాటల రూపంలో వ్యక్తం చేయాలని ట్రై చేస్తున్నాను అనుకుందాం. సో ఈ మాటలను అర్థం చేసుకునే వ్యక్తి అక్కడ లేకపోతే, పరిస్థితి అక్కడ లేకపోతే, సో ఆటోమేటిక్గా అవుతుంది ఐ బ్లాక్ మై ఎనర్జీ, డౌన్ అయిపోతుంది. అంటే నేనేం చేస్తున్నానంటే దీన్ని మొత్తాన్ని వచ్చిన ఎనర్జీ మొత్తాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎక్స్ప్రెస్ కాదు, వచ్చిందాన్ని సాక్షిభూతంగా చూడు, ఓకే ఇది నీకోసమే వచ్చింది, నువ్వు సాధకుడివి కాబట్టి నీకోసం వచ్చింది, దాన్ని విట్నెస్ చెయ్యి, దాన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేయి, అంతే తప్పించేసి
నోరు తెరిచి ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పేసి ప్రతి దగ్గర మాట్లాడుకుంటా వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కనుక ఎనర్జీ ఎక్స్ప్రెషన్ అక్కడ రిసీవింగ్ చేసుకునే వాళ్ళు లేకపోతే ఇది బ్లాకేజ్ క్రియేట్ అయిపోయేసి శక్తి రావడం కూడా తగ్గిపోతుంది. ఓకే. సో మన బ్యాంకులో అకౌంట్ ఉంటే డబ్బులు తీసి వాడుతుంటే ఖాళీ అయినట్టే ఇది కూడా సేమ్ యూనివర్స్ ఎనర్జీ అనేది. దాన్ని ఎంత తక్కువగా యూజ్ చేసుకుంటే అంత బెటర్. మనం ఎంత తక్కువగా వచ్చిన ఎనర్జీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది అంటే ఎక్కడ డిజార్వ్ అవుతుంది అక్కడికి వెళ్ళాలనుకుంటుంది. ఓకే. యాక్చువల్లీ చెప్పాలంటే వచ్చిన హైయర్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఏదైనా కూడా ఆ ఎనర్జీ ఎక్కడ చేరుకోవాలని ప్రయత్నిస్తుంది అంటే యూనివర్స్ మనకి ఇచ్చిందంటే అర్థం ఏంటంటే మనకి కరెక్ట్ వ్యక్తికి ఇప్పుడు ఒలింపిక్ జ్యోతి ఉందనుకోండి, ఎవరి చేతికి పడితే వాళ్ళకి ఎవరు ఒక ఆ స్థాయి క్రీడాకారుడికి మాత్రమే ఆ జ్యోతి ఇవ్వబడుతుంది, ఒక క్రీడాకారుడి నుంచి ఒక క్రీడాకారుడికి. అలాగా మనకి ఇంటెలిజెన్స్ వచ్చింది పుస్తకాల రూపంలో ఎలా కాదండి, యూనివర్స్ నుంచి ఆటోమేటిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద యూనివర్స్ ఇంటర్ కనెక్టెడ్నెస్ అర్థమైంది అనుకోండి. దీనిని ఎవరికి చెప్పాలి, ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ఇచ్చేయాలి అని చెప్పేసి అనేది ఒక కరెక్ట్ రిసీవింగ్ ఇది ఉంటే అది ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది, లేకపోతే బ్లాకేజ్ ఏర్పడుతుంది. సో బ్లాకేజ్ అనేది ఏర్పడకుండా ఉండాలి అంటే ఏంటి అంటే కరెక్ట్గా మన ఓన్ ఇంటెలిజెన్స్ యూనివర్స్ ఇచ్చిన ఇంటెలిజెన్స్తో పాటు మనకు ఆరా పెరుగుతుంది కదా, ఇది తగిన ప్రదేశమా కాదా, సో అప్పుడు మాత్రమే వ్యక్తం చేయటం. సో వ్యక్తీకరణ మీద పెట్టే దృష్టి తగ్గించుకోవాలి మెయిన్ అన్నిటికంటే. ఓకే. ఇప్పుడున్న పరిస్థితులు అంటే మన దేశం గర్వించదగ్గ ఎంతోమంది యోగుల్ని, అవధూతల్ని, సన్యాసుల్ని మన భారతదేశం గడ్డ మీద చూసాం. అటువంటి తరుణంలో మొన్న రీసెంట్ కాలం వరకు ఎంతో మందిని ధ్యాన మార్గం వైపు మళ్లించిన వ్యక్తి మహర్షి రమణ మహర్షి వారు. ఆయన అవసరం యూత్కి ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు సమాజంలో మీరని నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా అయ్యాయి. అసలు ఇదంతా కాదని వేరే దారిలో వెళ్తున్నారు, అనేక చెడలు అట్లకు గురవుతున్నారు. ఇప్పుడున్న సమాజానికి రమణుల అవసరం ఎంత ఉంది? రమణ మహర్షి చెప్పిన దాంట్లో నువ్వెవరో సెల్ఫ్ ఎంక్వైరీ అనేది అత్యంత గొప్పదండి. ఆ మాట ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడున్న సమాజం అంతా కూడా నేను అనే పదాన్ని మరింత ఫీడింగ్ చేసుకోవడం కోసం, నాకు అంత డబ్బులు ఉన్నాయి, నాకు మంచి ఉద్యోగం ఉంది, సో నాకు ఎవ్రీథింగ్ అన్నీ కావాలి, నాకు ఇంకాస్త నాలెడ్జ్, ఇంకా చెప్పండి నాలెడ్జ్ కూడా, ఇంకా నాలెడ్జ్ కావాలి ఒక తాపత్రయం, ఇంకా ముక్తి కావాలి ఒక తాపత్రయం, ఇలాగా టోటల్ నాకు నాకు అని చెప్పేసి దాన్ని బట్టి వచ్చేటప్పటికి నేను స్పెసిఫిక్గా ఐఎమ్ యాడింగ్ మోర్ వాల్యూ టువార్డ్స్ మీ. సో ఇది ఉన్నంత కాలము మాయకు అమ్ముకుంటుంది. ఎవరితో పోల్చుకోగలుగుతావు నువ్వు, అసలు ఎవరు నువ్వు అని చెప్పేసి అనే ప్రశ్న ఎక్కడైతే ఉందో రమణ మహర్షి చెప్పిన అది ఆ ఫిలాసఫీ ప్రాక్టికల్గా మనిషి సెల్ఫ్ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే కనుక ఎవరి కోసం నువ్వు సంపాదిస్తున్నావు, నా కోసం, సో నువ్వు ఉంటావా, ఉండము, అయిపోయింది అక్కడతో. సరే పిల్లల కోసమా, పిల్లల కోసం సంపాదిస్తున్నావు అంటే వాళ్ళు ఉంటారా, ఎంతకాలం ఉంటారు, తర్వాత నేను గుర్తుపెట్టుకుంటారా, అది వాళ్ళు గుర్తుపెట్టుకోకపోతే నువ్వు ఉంటావా. సో ఇలాగా ప్రతి దాంట్లో ఈ సంతోషం నీదా, సో నాదే అని చెప్పేసి అని అనుకుందాం, ఎంతసేపు ఉంటుంది, దీన్ని అట్టి పెట్టగలుగుతావా, అట్టి పెట్టలేను, నువ్వు అట్టి పెట్టలేనప్పుడు అది నీది ఎలా అవుతుంది. నువ్వనే వాడివి అక్కడ ఏదో తీసి పెట్టుకుని అతికించుకుని ట్రై చేస్తున్నావు కదా, అది అక్కడ అతకదు, ఎనర్జీ వచ్చి వెళ్ళిపోతుంది. సో ఇది మనిషి రోజు ఒక 15-20 మినిట్స్ అన్నా కానీ సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకుంటే ఈ పరుగులాటలో హ్యాపీనెస్ కోసం వచ్చేటప్పటికే పిచ్చి పట్టిన వాళ్ళలాగా పాపం ఏం జరుగుతుందంటే ఈ క్షణాన్ని మార్చాలనే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు మార్చాలని ట్రై చేస్తున్నారంటే ఈ క్షణం నచ్చట్లా, సో అర్జెంటుగా సడన్గా ఫోన్ చేతిలోకి తీసుకోవాలి, ఫోన్ మాట్లాడాలి, చాట్ చేయాలి, లేకపోతే కనుక బోర్ కొడుతుంది సినిమాకి వెళ్ళాలి లేదా షాపింగ్ మాల్కి వెళ్ళాలి, సో అక్కడే లంచ్ పూర్తి చేసుకోవాలి, సాయంత్రం అక్కడే హ్యాంగ్అవుట్ అయ్యేసి బయటకు రావాలి, సో ఈవినింగ్ వచ్చి అలసిపోయి పడుకోవాలి. సో ఇదంతా చేస్తుంది, సరే చేశారు ఓకే, హ్యాపీనెస్ వస్తుందంటే కనుక లేదు, దేన్నో మార్చడం కోసం అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఈ షాప్లో నచ్చలేదు ఇంకో షాప్లోకి, మరి ఎక్కడ హ్యాపీనెస్ ఉంది అని చెప్పేసారంటే కనుక ఆ హ్యాపీనెస్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సెల్ఫ్ ఎంక్వైరీ, రమణ మహర్షి సెల్ఫ్ ఎంక్వైరీ పనిచేస్తుంది. హ్యాపీనెస్ 3 డైమెన్షన్ వాళ్ళలో తీసుకొచ్చి పెట్టుకొని అతికించుకునే వీటిల్లో లేదు. అసలు వాస్తవంగా వీటన్నిటిని తీసుకొచ్చి పొజిషన్స్ పట్ల వీటన్నిటి పట్ల కూడా నాకు అవ్వండి ఇవ్వండి అని చెప్పేసి అహంభావాన్ని గురి చేసి, కాన్ఫ్లిక్ట్కి గురి చేసి, మనుషుల మధ్య సంఘర్షణ గురి చేసేసి నీ మనసే నిన్ను మరింత నాశనం చేస్తుంది. సో ఎప్పుడైతే మనసును పక్కన పెడతావో ఆటోమేటిక్గా నువ్వు మనసు కాదు, నువ్వు నీ సోల్ అని చెప్పేసి అన్న విషయానికి ఎప్పుడైతే రిలీజ్ అవుతావో అప్పుడు అన్నిటి పట్ల మమకారం తగ్గి, సంఘర్షణ తగ్గేసి, కాన్ఫ్లిక్ట్ తగ్గేసి ఒక రకమైన మనశ్శాంతి నువ్వు ఎక్కడా పొందలేనంత. యాక్చువల్ చెప్పాలంటే కనుక ప్లెజరు, పెయిన్ ఈ రెండూ కూడా బ్లాక్ అండ్ వైట్ లాంటివి.
2 ఎక్స్ట్రీమ్స్. ఈ రెండిట్లో ఈరోజు హ్యాపీనెస్ ఉందంటే, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు స్నేహితులు అయ్యారనుకోండి, ఈరోజు మీ కంపెనీలో నాకు ఎంత హ్యాపీ కలుగుతుందో, నిజంగా మీ కంపెనీని నేను ఆస్వాదిస్తుంటే, మీ నాలెడ్జ్నో లేకపోతే మీ హిడెనో ఇదో కాకుండా మీ కంపెనీని ఆస్వాదిస్తుంటే, మీరు లేనప్పుడు నాకు అంత దుఃఖం ఏర్పడుతుంది. అవును, మనిషి అటాచ్ అయిపోతే వాళ్ళు లేనప్పుడు మిస్సింగ్ ఫీలింగ్ స్టార్ట్ అయ్యి దుఃఖంలో. సో ప్రతి సంతోషానికి ప్రతి దుఃఖం వెంటాడి ఉంటుంది, ప్రతి దుఃఖానికి మళ్ళీ సంతోషం ఉంటుంది. జీవితాంతం ఈ రెండింటికి మధ్య అటు ఇటు ఓలలాడేలాగా చేస్తుంది ఏదంటే మనసు. ఆ మనసును అధిగమించాలంటే నువ్వెవరు అని చెప్పేసి రమణ మహర్షి స్టార్ట్ చేస్తే, దెన్ వ్యక్తితో సంబంధం లేదు, పొజిషన్స్తో సంబంధం లేదు, ఏడుతో సంబంధం లేకుండా ఏ క్షణమైనా కూడా హార్ట్ చక్ర నుంచి ఎనర్జీ ఉప్పొంగిపోతూ ఉంటుంది. మనం ఎవరు అనుకునే మూలాల్లోకి వెళ్ళగలిగిన రోజు ఈ అహంభావాలు, స్వార్థాలు అన్నీ తొలగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే రమణ మహర్షి వారి జయంతి ఈ కార్యక్రమం మీకు నేను ముందు నుంచి మీతో డిస్కస్ చేస్తూనే ఉన్న ఇటువంటి ఒక ప్రోగ్రామ్, అది ఎంతమంది చూసినా పర్వాలేదు, కానీ మళ్ళీ ఒక్కసారి మన మూలాల్లోకి వెళ్ళి మనిషి ఎవరు, అసలు ఇదంతా ఎంత నిజం, ఏది మాయా అని తెలుసుకుంటే కొద్దిమంది అయినా ఆ మార్గంలోకి మళ్ళీతే బాగుంటుందనే మన సంకల్పం కూడా నెరవేరాలని కోరుకుంటూ రమణుల గురించి ఇంత చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.